స్థిరపడాలని, మీ ప్రయత్నాలు మీ యొక్క ఆలోచనలు సఫలం అవ్వాలని, దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని వీటి గురించి ప్రార్థిస్తారు. ఈ రానున్న 3 వారాలు సుమారుగా మీ ప్రార్థన అలా ఉంటుంది. 28వ తారీఖు నుంచి మీకు వస్తున్న స్టూడెంట్స్ పేర్లు తెలుస్తాయి. అప్పటి నుంచి పేరు పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. 30వ తారీఖు తర్వాత వాళ్ళని విడిచిపెట్టేసిన తర్వాత బై బై చెప్పేసిన తర్వాత మీకు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ గురించి మనసులో ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతిరోజు పేరు పెట్టి ప్రార్థన చేయలేకపోవచ్చేమో, కానీ గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉండండి. ఇది మీ పరిచయం. ఇది మీరు నా భారము అని మీరు భావించాలి. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఇర్మియా ఏమంటాడో చూడండి. విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి చాలమ్మా. రేయి మొదటి జామున ప్రార్థించమని అంటున్నాడు. ఎందుకు? మన పసిపిల్లల కోసం. అంటే ఏదో నా పిల్లల కోసమనే కాదు, వాళ్ళ కోసం ఎలాగో ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. కానీ మీకు స్టూడెంట్స్గా వచ్చిన వాళ్ళు కూడా మీ పిల్లల కిందే లెక్క. కాబట్టి వాళ్ళ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. వీలైతే వాక్యంలో రాసినట్టు రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మాత్రం వాళ్ళ కోసం మీరు ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే వచ్చేటువంటి తరాన్ని మనం కట్టగలం. వచ్చే తరాన్ని మనం కట్టగలం అన్నమాట. అది మొట్టమొదటిది. ప్రార్థనతో ప్రారంభించాలి. ఈ రోజు నుంచి ఆ ప్రామిస్ చేసుకోవాలి. మీకు మీరే దేవునికి కూడా మీరు ప్రామిస్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి నేను ప్రార్థనతో ప్రారంభిస్తాను. మొత్తం మరలా నెక్స్ట్ వీడియోస్ కోసం ఇలాంటి క్లాస్ జరిగేంత వరకు ఈ వీడియోస్ పరిచయం కొనసాగుతూనే ఉంటుంది అన్నటువంటిది మీ ప్రామిస్ అవ్వాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్స్ ఇస్తాను కాసేపు, వాళ్ళ వర్క్ బుక్స్ కూడా ఇస్తాను. దయచేసి జాగ్రత్తగా చదవండి. ప్రతి సంవత్సరం మీరు చదువుతున్నారు, మరలా రిపీట్ చేస్తున్నారు ఏంటంటే, దయచేసి జాగ్రత్తగా చదవండి. కొంచెం ఎక్కువే చదవండి ఈ సంవత్సరం. ఇంకొంచెం భారంతో చదువుతాం ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం ప్రతిసారి నేను మీకు కలిసినప్పుడల్లా ఈ మాట చెప్తూ ఉంటాను కదా, మన యవ్వన బిడ్డలు దేవుళ్ళలో నిలబడాలంటే మనకెంత కష్టమో వాళ్ళకి ఇంకా కష్టం అని చెప్తూ ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళకి వచ్చే శోధనలు అలాంటివి, వాళ్ళకి వచ్చే శ్రమలు అలాంటివి, వాళ్ళకి వచ్చే కష్టాలు అలాంటివి కదా. ఇప్పుడు చూడండి, మొత్తం యూట్యూబ్ అంతా కూడా ఈ ప్రవీణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సంఘటన జరిగి 10 రోజుల పైన అయిపోయింది, సుమారు 2 వారాలు అయిపోతుంది. రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏది సత్యమో తెలియదు, ఏది అసత్యమో తెలియదు. మొత్తం అంతా కూడా కలగాబలం అయిపోయింది అన్నమాట పరిస్థితి. ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత, యూట్యూబ్ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ అయిపోయారు, ప్రతి ఒక్కళ్ళు పోలీసుడు అయిపోయారు, ప్రతి ఒక్కళ్ళు డిటెక్టివ్ అయిపోయారు అన్నమాట. ప్రతి ఒక్కడు అది 20-25 సంవత్సరాల క్రితం తెలిసిపోయేది వెంటనే. పోలీసులు కూడా ఒక తక్కువని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చేసేవాళ్ళు, తక్కువని ప్రతిదీ జరిగిపోయేది, అందరికీ ఒక అవగాహన వచ్చేది మ్యాటర్ ఏంటని. ఇప్పుడు నానుస్తున్నారు అనమాట, ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడ ఏం గొడవ జరుగుతుందో అని భయం అనమాట. ఏది చెప్తే ఎవరికి ఏం బాధ వస్తుందో అని భయం అనమాట. పరిస్థితి మారిపోయింది అనమాట. ఒక 20 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఇప్పటికే మారిపోయింది పరిస్థితి. ఇంకా మారిపోతుంది పరిస్థితి. కాబట్టి రానున్న దినాలు కష్టమైనవి అవుతున్నాయి. కాబట్టి మీ కళ్ళకి మీకు కనిపిస్తూ ఉంది కష్టమైనటువంటి విషయం. స్వార్థ కోసం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒప్పుకోవట్లేదు జనాలు, పెడుతున్నారు, పంపించేస్తున్నారు. మందిరాలలో సౌండ్ ఎక్కువైపోయిందని చెప్పి మందిరాలను ముయించేస్తున్నారు. చాలా చోట్ల మందిరాలు ముయ్యబడ్డాయి. నాకు తెలిసినటువంటి సేవకుల దగ్గరే కొంతమంది సంఘాలు వాటిని గొడవలు పెడుతున్నారు అన్నమాట. పోలీస్ బందోబస్తుతో కొన్నిసార్లు ఆరాధన చేస్తున్నారు. సంఘంలో గొడవల గురించి కాదు నేను మాట్లాడుతున్నాను, పోలీస్ బందోబస్తు. బయట వాళ్ళు కేసు పెట్టడం వల్ల ఇలాగా కష్టమైపోతుంది పరిచర్య చేయడం. రానున్న దినాలలో వాక్యం అందడం కష్టమైపోతుంది. కాబట్టి మన ప్రయాసం కొంచెం ఎక్కువ అవ్వాలి. అందుకని మనం నేర్చుకోవాల్సిన